గురువుగారు ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగా ప్రస్తావిస్తారు. కానీ ఆంజనేయ స్వామి సతీమణి సువచ్లాదేవి అని అంటారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అయినప్పుడు సువచ్లాదేవి ఎవరు? బ్రహ్మజ్ఞానం కలవారు బ్రహ్మచర్యం కలవారుగా వేదం ప్రబోధం చేస్తుంది. బ్రహ్మచర్యమాగాముపమానయస్వ దేవేన సవితా ప్రసూత. ఈ సూత్రంతో బ్రహ్మచర్యము అనే ఆశ్రమాన్ని వటువు స్వీకరిస్తాడు. ఉపనయనాధికారం చేసేటటువంటి సమయంలో ఉపనయనాధికార యోగ్యత ఆ చిన్నారి శిశువు కల్పించేటటువంటి సందర్భంలో ఆచార్యుడు నీవు బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించవలసింది అంటూ చెబుతాడు. అంటే ఎలా? బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవడం. ఈ మార్గంలో ఉండేవారు బ్రహ్మచారి అవుతారు. సమిధలు తీసుకురావడం, గురువును అర్చించడం, జ్ఞానం పెంచుకోవడం, ఆలోచన చేయడం, మితంగా భుజించడం, ఏకభుక్తం స్వీకరించడం, నేలపైన శయనించడం, స్వయంగా వంట చేసుకుని తినకపోవడం, ఇది చాలా పెద్ద విషయం. బ్రహ్మచారికి, సన్యాసికి, వానప్రస్థు ఈ ముగ్గురికి, ఇల్లాలు మరణించిన వ్యక్తి, ఈ ముగ్గురికి వంట చేసుకుని తినే అధికారం లేదు. గృహస్థు అందిస్తే తిని స్వీకరించాలి. అలా జీవితం గడిపేయాలి. తాము స్వయంగా వంట చేసుకొనకూడదు. ఇలాంటి వ్రతంలో ఆంజనేయుడు జీవితం అంతా గడిపాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. కాబట్టి ఆంజనేయుడిని మరి సువర్చల కథ ఏమిటి అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి సంబంధించి వృత్తాంతాలన్నీ కూడా మనకు 2 గ్రంథాలలో తెలియవస్తాయి. ఒకటి రామాయణం, మరి ఒకటి పరాశర సంహిత. మైత్రేయ పరాశర మహర్షికి సంబంధించిన ఒక సంభాషణ రూపంగా ఉండే ఈ గ్రంథంలో ఆంజనేయుడు నవవ్యాకరణవేత్త. సూర్యనారాయణమూర్తి వద్ద ఈ విద్యాభ్యాసమంతా కూడా నెరపిన సమయంలో సూర్యుని మనస్సులో నుంచి ప్రభవించిన కుమార్తె సువర్చల తన కుమార్తె ఆంజనేయ స్వామి వారిని వరించిన కారణంగా సాక్షాత్తు ఆ సూర్యుడే ఆంజనేయుడిని నా కుమార్తెను స్వీకరించవలసింది అని అడగగా, నేను విద్యాభ్యాసంలో కుమారుడి రూపంగా మీ వద్దకు వచ్చిన వాడిని, ఇది కుదిరే విషయం కాదు కదా అనే చర్చ కూడా ఒకటి మనం పురాణాలలో గమనించవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, కచుడు, ఆ ఇద్దరి మధ్యలో కూడా ఇదే ఉదాహరణని అక్కడ మళ్ళీ పురాణాలు ప్రస్తావన చేస్తాయి. హనుమంతుడే సువర్చలను స్వీకరించాడు, నీవు నన్ను పత్నిగా స్వీకరించవచ్చు అంటూ అఖండమైన ప్రజ్ఞా పాండిత్యం గల దేవయాని కచుడితో సంభాషణ చేస్తుంది. సువర్చలాయా పతి సవై హనుమాన్ దద్యాత్ అనే ప్రమాణంతో నేటికి ఉభయ గోదావరి జిల్లాలలో, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో అనేక ఆంజనేయ క్షేత్రాలలో ఆంజనేయ కళ్యాణం నిర్వహిస్తారు. జ్యేష్ఠమాసంలో మహావైభవంగా, మాఘమాసంలో కూడా ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఈ కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. నేటికి గమనించవచ్చు.